అధికారంలోకి వచ్చేశామనే ధీమాతో అలసత్వంతో వ్యవహరించవద్దని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. మంత్రులు తరచూ పార్టీ కార్యాలయానికి రావాలని, ప్రతిరోజు కనీసం 2 మంత్రులైనా పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. మంత్రులను పార్టీ కార్యాలయానికి రప్పించే బాధ్యత జోనల్ ఇన్ఛార్జీలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గడిచిన 5 ఏళ్లలో సీఎం జగన్ ప్రజా సమస్యలను పట్టించుకోకపోవటం, పైగా ప్యాలెస్ వదిలి రాకపోవడంతో రాష్ట్రంలో ప్రజా సమస్యలు పేరుకుపోయాయి. ఒకానొక దశలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తామని తాడేపల్లి ప్యాలెస్ లో హడావిడి చేసిన భద్రత అని సాకు చూపించి విరమించుకున్నారు. ఎంతసేపు ప్యాలెస్ లో లేదా పరదాల వెనకే నాటి సీఎం జగన్ ఉండటంతో సామాన్యుల కష్టాలు అలాగే ఉండిపోయాయి. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇలా ఏర్పాటు చేశారో లేదో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ను ప్రారంభించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ప్రతి శనివారం నిర్వహించే ప్రజా దర్బార్ కు విపరీతమైన స్పందన వస్తోంది. జనాన్ని కంట్రోల్ చేయలేక సెక్యూరిటీ సిబ్బంది, సమస్యలతో వచ్చిన సామాన్యులు ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రజా దర్బార్ కు వచ్చేవారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈసారి వరుస క్రమంలో ప్రజలను పంపే ఏర్పాటు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకునేందుకే చంద్రబాబు ఎక్కువ సమయం పట్టింది. పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వస్తున్నారని తెలిసి తమ సమస్యలను వివరించేందుకు పెద్ద ఎత్తున ప్రజానీకం తరలివచ్చింది. చంద్రబాబు కాళ్లను అనేక మంది మొక్కబోయారు. దీంతో చంద్రబాబు వారిని వారిస్తూ ఎవరూ కూడా తన కాళ్లకు మొక్కవద్దని, తల్లిదండ్రులు, గురువు, దైవానికి మాత్రమే మొక్కాలని సూచించారు. నేతలకు ప్రజలు ఎవరూ కూడా పాదాభివందనం చేయాల్సిన అవసరం లేదని, అలా చేసి తమ స్థాయిని దిగజార్చుకోవద్దని సూచించారు. ఈ పాదాభివందనం చేయకుండా తన వద్ద నుంచే మార్పు తీసుకురావాలని ఆయన నిర్ణయించారు. సెక్యూరిటీ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. ఎవరైనా తనకు పాదాభివందనం చేస్తే తాను తిరిగి వారికే చేస్తానని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. మంత్రులు ప్రతిరోజు పార్టీ కార్యాలయానికి రావాలని సూచించారు. వీరిని తీసుకువచ్చే బాధ్యత ఇన్ఛార్జీలకు అప్పగించాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు సూచించారు. ప్రతిరోజు 2 మంత్రులు వచ్చి పార్టీ కార్యాలయంలో కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు మంత్రులు అంతా బాధ్యత తీసుకోవాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. కార్యకర్తలు ప్రజల నుంచి వచ్చే వినతులు, విజ్ఞప్తులు స్వీకరించేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలను ఆదేశించారు. ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలు ఎవరూ కక్ష సాధింపు చర్యలు, వ్యక్తిగత దాడులకు దిగవద్దని, వైసీపీ చేసిన తప్పులే మనం చేస్తే వారికి మనకి తేడా ఉండదని చంద్రబాబు నేతలకు చెప్పారు. తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షిద్దామని గత 5 ఏళ్లుగా కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసుల విషయాన్ని కూడా చంద్రబాబు ఆరా తీశారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు తమ పరిధిలో నమోదైన అక్రమ కేసుల వివరాలను పంపాలని చంద్రబాబు నేతలను ఆదేశించారు. తెలుగుదేశం నేతల ఇళ్లు, కార్యాలయాలపై గతంలో వైసీపీ మూకలు దాడులకు దిగినప్పుడు కేసులు పెట్టినా సక్రమంగా వ్యవహరించని అధికారుల వివరాలను ఇవ్వాలని ఆదేశించారు. చట్టపరంగానే వారి సంగతి తేలుద్దామని ఆయన స్పష్టం చేశారు. సమర్థులందరికీ నామినేటెడ్ పదవులు దక్కుతాయని, పార్టీ కోసం కష్టపడిన వారి గురించి 5 విధాలుగా సమాచార సేకరణ చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు కోఆర్డినేటర్లు, నియోజకవర్గ పరిశీలకులతో పాటు ఐవీఆర్ఎస్ ద్వారా సమాచారాన్ని సేకరణ చేస్తున్నామని నేతలకు తెలిపారు. నివేదికలను త్వరగా పంపాలని ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. చంద్రబాబుతో జరిగిన భేటీలో ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, చిరంజీవిరావు, అశోక్ బాబు, జోనల్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు.